ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా పాండురంగారెడ్డి గారు రాస్తున్నారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏ వయసులో తీయాలి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సహజంగా బేసి సంవత్సరాలలో పుట్టిన వెంట్రుకలు తీయటం అనేటటువంటిది సంప్రదాయంగా ఉన్నటువంటి పద్ధతి. మొదటి సంవత్సరంలోనే మనకి ఈ పుట్టిన వెంట్రుకలు తీయటం కూడా ఒక సంస్కారం. పుట్టంగానే చేసేటటువంటిది మనకి జాతకర్మ, తర్వాత నామకరణము, అన్నప్రాసనము, నాలుగవది చెవులము. ఇది చెవులము అని చెప్పబడుతుంది. దీన్నే చూడాకర్మ అని కూడా ఉంటారు. మనము ఏవో పాపపుణ్యాల మిశ్రమం వల్ల ఈ భూమి మీద పుట్టాం. ఇలాంటి మనము ఆ భగవంతుణ్ణి చేరాలి అంటే, ముక్తిని పొందాలి అంటే ఈ దేహానికి ఒక విధమైనటువంటి సంస్కారం అవసరం. భగవంతుని సన్నిధానాన్ని చేరటానికి అర్హత కావాలి ఈ దేహానికి. మనము ఏదైనా ఒక పనికి అర్హత కావాలంటే, అన్నం వండాలి అంటే పాత్రని మనం బాగా శోధన చేస్తాం, తోముతాం. అంతేగాని మకిలి పెట్టినటువంటి దాన్ని అన్నం వండటానికి వాడం. ఆ విధంగానే భగవంతునికి సమర్పింపబడాలి అంటే ఈ దేహాన్ని కూడా సంస్కరించాలి. అలాంటి సంస్కారాలు, షోడశ సంస్కారాలు మన మహర్షుల చేత చెప్పబడ్డాయి. అలా సంస్కరింపబడ్డప్పుడు ఈ దేహము భగవంతుని చేరటానికి అర్హమవుతుంది. వాటిల్లో ఆ సంస్కారాల్లో 4వ సంస్కారం ఈ చూడాకర్మ, పుట్టిన వెంట్రుకలు అనేటటువంటిది. దీన్ని మొదటి సంవత్సరంలోనే జరిపించేటటువంటి వాళ్ళు ఉన్నారు, బేసి నెలలలో. అలా కాకపోతే 3వ నెలలో తీస్తారు. అది కూడా కుదరనటువంటి వాళ్ళు 5వ ఏడు అప్పటికి ఈ పిల్లలకి జడలు వేసే మగపిల్లలకు కూడా జడలు వేస్తూ ఉంటారు. అంటే మొక్కుకోవటం వల్ల, ఆ మొక్కు తీర్చుకునేటందుకు అవకాశం రాకపోవటం వల్ల వీళ్ళకి జుట్టు పెరిగి చివరికి జడలేసే పరిస్థితి, మగపిల్లలకు కూడా జడలేసే పరిస్థితి వస్తుంది. అలా 5వ ఏడు కూడా మరి పుట్టిన వెంట్రుకలు తీసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంతకంటే మించి పుట్టిన వెంట్రుకలు మాత్రం ఉంచకూడదు. ఎందువల్లంటే 4వది చెవులం అనే సంస్కారం అయితే 5వది ఉపనయన సంస్కారం. ఆ ఉపనయన సంస్కారమే దగ్గరకు వచ్చేస్తుంది, గర్భాష్టమేషు ఉపనయిత అని చెప్పి. అందువల్ల అంతకు మించకండగానే సహజంగా ఈ చెవులము అనేటటువంటిది, పుట్టిన వెంట్రుకలు తీయటం అనేటటువంటి కర్మను నిర్వహిస్తారు. గురుగారు, మరొక సందేహం అండి. రాధాకుమారి గారు ఈమెయిల్ ద్వారా పంపించారు. ఆడపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీసే సంప్రదాయం లేదంటారు, నిజమేనా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. వాళ్ళు పుట్టారు అంటే వాళ్ళకి పుట్టు వెంట్రుకలు ఉంటాయి. పుట్టు వెంట్రుకలు ఉన్న వాళ్ళందరికీ పుట్టు వెంట్రుకలు తీయాలి. ఇది ఆడ మగ అనేటటువంటి విచక్షణతో చూడవలసినది కాదు. మరో విషయం ఏమిటంటే, అసలు మగపిల్లల కంటే ఆడపిల్లలకి తప్పకుండా పుట్టు వెంట్రుకలు తీయాలి. మనం ఆడపిల్ల అనేటప్పటికీ జుట్టు తీయటం అనేది ఒక అశుభంగా, అయిష్టంగా ఆలోచిస్తాం. ఒకప్పుడు ఆలోచించే వాళ్ళేమో కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేనే లేదు. ఎందువల్లంటే తల్లులే పిల్లలకి జుట్టు కత్తిరించి ఫ్యాషన్లు చేస్తున్నారు. అందువల్ల జుట్టు కత్తిరించటము అనేటటువంటిది ఏదో శకునంగా చూసేటటువంటి కాలం ఇది కాదు. కాకపోతే పుట్టిన వెంట్రుకలు తప్పకుండా ఆడపిల్లలకి తీయాలి అనేటటువంటిది ఎందువల్లంటే, పుట్టినప్పటి వెంట్రుకలు అవి ఆ తల్లి గర్భంలో ఉమ్మనీరులో ఉన్నటువంటి ఆ దశ నుంచి అవి బాగా విస్తారంగా పెరగాలి అంటే మొదట వచ్చినటువంటి వెంట్రుకల్ని తొలగిస్తేనే అవి బాగా విస్తారంగా పెరుగుతాయి. ఒక చిన్న ఉదాహరణ, కొత్తగా గడ్డం చేసుకునేటటువంటి వాళ్ళు కొన్ని మాటలు గడ్డం చేసుకున్నాక వేగంగా గడ్డం పెరగటం మొదలవుతుంది. అట్లాగే జుట్టు తీయించటం కూడా తీయించాక వేగంగా బాగా ఒత్తుగా పెరగటం జరుగుతుంది. కాబట్టి ఆడపిల్లల అందం కోసమని కూడా, వాళ్ళకి మంచి జుట్టు రావటం కోసమని కూడా పుట్టిన వెంట్రుకలు తీరాలి. ఇది సంస్కారంలో భాగమే కాదు, వాళ్ళకు కావలసినటువంటి ఆరోగ్యంలోనూ భాగము. రెండవది, తల్లిదండ్రులు పెట్టని సొమ్ము అంటారు జుట్టు. అటువంటి ఆ పెట్టని సొమ్ము చాలా చక్కగా అందంగా వాళ్ళకి ఏర్పడాలి అంటే వాళ్ళకు కూడా పుట్టిన వెంట్రుకలు తప్పకుండా తీయటమే అన్ని రకాల అటు ఆధ్యాత్మికంగా ఇటు లౌకికంగా కూడా మేలైనటువంటి పద్ధతి. గురుగారు, మరొక సందేహం అండి.
మల్లేశ్వరరావు గారు ఈమెయిల్ ద్వారా పంపించారు. భార్య రెండో మారు గర్భవతిగా ఉన్నప్పుడు తొలి బిడ్డకు పుట్టు వెంట్రుకలు తీయవచ్చునా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ఈ వెంట్రుకలు తీసే విషయంలో భార్య గర్భవతి అయినప్పుడు ఆ సంస్కారం చేయకూడదు అనేటటువంటిది ఉన్నది. పిల్లలకే కాదు, తండ్రి కూడా చేసుకోకూడదు. సహజంగా భార్య గర్భవతి అయినప్పుడు క్షవరం అనేటటువంటిది నిషిద్ధం. అలా మరి పాటించేటటువంటి వాళ్ళు, సంప్రదాయబద్ధంగా పాటించే వాళ్ళు కొందరున్నారు. తండ్రుల విషయం కాకుండా బిడ్డల విషయం కూడా ఆ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు అలా పుట్టినెంట్రుకలు తీయటం పద్ధతి కాదు. కాబట్టి అందువల్లనే వెంటనే గర్భవతి అయితే వాళ్ళకి 3వ ఏడు దాకా ఆపటము, 5వ ఏడు దాకా ఆపటం, అలాంటి పరిస్థితులు, అవసరాలు వస్తూ ఉంటాయి. కాబట్టి పద్ధతిగా మనం సంప్రదాయబద్ధంగా వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మనం ఆచరించవలసినటువంటిది మన అనూచానంగా మన వంశం పెద్దల నుంచి వచ్చేటటువంటి పద్ధతుల్ని పాటించటం. ఇటువంటి వాటిల్లో ఎందువలంటే శృతిశ్చ భిన్నా స్మృతయశ్చ భిన్నా మహాజనో ఏనగత సంబంధా అని శాస్త్రం చెబుతోంది. వేదము అనేక రకాల, 4 వేదాలే కాదు, అనంతావై వేదా అని చెప్పి, కాబట్టి వేదం అనేక విషయాలు చెబుతూ ఉంటుంది. స్మృతయశ్చ భిన్నా, ధర్మశాస్త్రం కూడా మనకి అనేక రకాల, మరి మనుధర్మశాస్త్రం ఉన్నది, గౌతమ స్మృతి ఉన్నది, యాజ్ఞవల్క్య స్మృతి ఉన్నది, పరాశర స్మృతి ఉన్నది. ఇలా అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి స్మృతులు కూడా అనేక ఉన్నాయి. కాబట్టి ఈ స్మృతులలో అభిప్రాయ భేదాలు ఉంటాయి. కాబట్టి మనకి మహాజనో ఏనగత సపంధా, మన పెద్దలు ఏ విధంగా అనుసరించారో, మన పైవాళ్ళు ఏ విధంగా ఆచరించారో దాన్ని తెలుసుకుని ఆచరించడం అనేటటువంటిది పద్ధతి అని చెప్పారు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో స్వల్ప విరామం.